హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు విజయ్ దేవరకొండ నిర్మించిన టాక్సీ వాళ్ళ సినిమా చూసారు కదా. ఆ సినిమాలో కార్లో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ విలన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, చంపుతుంది కూడా. టాక్సీ వాళ్ళ ఒక సినిమాలోనే కాదు, గతంలో వచ్చిన మెకానిక్ మావయ్య, కారు మజాకా ఇలాంటి చాలా సినిమాల్లో కార్లో ఆత్మ ఉంటుంది, విలన్ని చంపడానికి ట్రై చేస్తుంటుంది, చంపుతుంది కూడా. కానీ మీకు తెలుసా ఈ సినిమాలకు పేరున ఒక రియల్ స్టోరీ అని? ఒక హీరో ఆత్మ కారులో ఉండి చాలా మందిని చంపిందని మీకు తెలుసా? ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ కార్ ఎక్కడ ఉంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా, నయనతార నటించిన డోరా సినిమాల్లో ఆత్మలు ఆవహించిన కార్లను చూసే ఉంటారు మీరు. బాలీవుడ్ సినిమా టార్జాన్ లో కూడా కారును ఆత్మ ఆవహించిందని చూపించారు. మరికొన్ని పాత చిత్రాల్లో కూడా ఆత్మలు కార్లను ఆవహించడం, మనుషుల సహాయంతో ఆ కార్లు విలన్లను చంపడం వంటివి చూసే ఉంటారు. కానీ ఓ కారు ఏకంగా హీరో ప్రాణాలనే తీసింది. రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైనా సరే అది తన ఉనికిని చాటుతూ పలువురి మరణానికి కారణమైంది. ఆ కారుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదో ఒక రూపంలో మరణించారు. ప్రాణాలతో బయటపడినా ప్రశాంతంగా లేరు. ఇది వినేందుకు, చదివేందుకు విడ్డూరంగానే ఉండొచ్చు, కానీ ప్రపంచంలో అంతు చిక్కని మిస్టరీల్లో ఒకటిగా ఉన్న ఈ కారు హిస్టరీని తెలుసుకుంటే ముచ్చమటలు పడతాయి మీకు. అంతేకాదు ఈ కారు స్ఫూర్తితోనే పైన చెప్పుకున్న సినిమాలు తెరకెక్కాయంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ కారు కథ ఏమిటి? ఆ హీరోకు ఆ కారుకున్న సంబంధం ఏమిటి? అతడి మరణం తర్వాత ఆ కారు విడి భాగాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు ఏమైంది? ఇవన్నీ తెలుసుకునే ముందు ఆ హీరో గురించి తెలుసుకోవాల్సిందే. అతడి పేరు జేమ్స్ డీన్. హాలీవుడ్ యువ హీరో. సినిమాల్లోకి రాకముందు టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించాడు. కానీ 24 ఏళ్ల వయసులోనే ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కానీ అతడి అభిమానులు మాత్రం తమ హీరో చంపివేయబడ్డాడని అంటారు. ఇందుకు కారణం అతడి మరణం తర్వాత జరిగిన అనుమానాస్పద ఘటనలే. కాలిఫోర్నియాకి చెందిన ఈ యంగ్ యాక్టర్ చాలా చిన్న వయసులో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. 1954లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫలితంగా అతడికి 1955లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెబల్ వితౌట్ కాజ్ అనే సినిమాలో నటించి మరింత మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్ లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత డీన్ జెయింట్ అనే సినిమాలో నటించాడు. అతడి మరణం వల్ల ఈ సినిమా వాయిదా పడింది. 1956లో విడుదలైన ఈ సినిమాను చూసి చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. అంటే మీరే అర్థం చేసుకోవాలి ఆ హీరో అంతగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడని. డీన్ కు కార్లు అంటే చాలా పిచ్చి. ముఖ్యంగా రేస్ కార్లతో దూసుకెళ్లడం అంటే డీన్ కు మహా సరదా. 1955 మార్చి నెలలో డీన్ పామ్ స్ప్రింగ్ రేస్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కూడా మరికొన్ని పోటీల్లో పాల్గొని అభిమానులతో రియల్ హీరో అనిపించుకున్నాడు. అతనికి వేగం అంటే ప్రాణం. అందుకే జీవితంలో కూడా వేగంగా ఎదగాలనుకున్నాడు. కానీ ఆ వేగమే అతడి ప్రాణం తీస్తుందని, 24 ఏళ్లకే జీవితం ముగుస్తుందని ఊహించలేకపోయాడు. జేమ్స్ డీన్ తన ఫోర్స్ 356 సూపర్ స్పీడ్ కార్ ను వదిలి కొత్త సిల్వర్ ఫోర్స్ 550 స్పీడర్ కార్ ను కొనుగోలు చేశాడు. ఆ కారుపై అతడు తన లక్కీ నెంబర్ 130 స్టిక్కరింగ్ చేయించుకున్నాడు. డీన్ స్నేహితుడు బిల్ హిక్మ్యాన్ సూచించిన లిటిల్ బాస్టర్డ్ అనే పేరును కూడా ఆ కారుకు పెట్టాడు. అయితే డీన్ కారు మీద ఉన్న 130 నెంబర్ చూసి చాలా మంది అది అంత మంచి సంఖ్య కాదని తెలిపేవారు. ఎందుకంటే చాలా మంది 13 సంఖ్యను అపశకునంగా భావిస్తారు. అయితే 13 పక్కన 0 ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని డీన్ తెలిపేవాడు. అంతేకాదు పైగా అలాంటి సంఖ్యలపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశాడు. అది సెప్టెంబర్ 30, 1955న జేమ్స్ డీన్ తన మెకానిక్ రోల్ ఫుట్ప్రెస్ తో కలిసి తన కొత్త కారును ట్రయల్స్ వేయడానికి లాంగ్ డ్రైవ్ కు బయలుదేరాడు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో పోలీసులు డీన్ కారును అడ్డగించారు. అతి వేగంగా వెళ్తున్నందుకు జరిమానా విధించారు. ఆ తర్వాత డీన్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో వెస్ట్ బౌండ్ హైవే 466 మీద వెళ్తుండగా ఫోర్డ్ చూడర్ కార్ ఢీ కొట్టింది డీన్ కార్ ని. ఫోర్డ్ కార్ లో ఉన్న తున్ను సీడ్ అనే డ్రైవర్ ఎడమవైపు ఉన్న మలుపులోకి కార్ ను తిప్పాడు. అదే సమయంలో డీన్ కారు వేగంగా అటువైపు వచ్చింది. దీంతో తున్నా సీడ్ ఆ కారు డీన్ కార్ ను ఢీ కొట్టింది. రెప్పపాటు వ్యవధిలో డీన్ కార్ గాల్లోకి లేచింది. అందులో ఉన్న రోల్ఫ్ కారు నుంచి బయటపడిపోయాడు. కానీ డీన్ మాత్రం కారుతోనే గాల్లో గింగిరాలు కొట్టి పడిపోయాడు. తలకు బలమైన గాయం. శరీరం నుజ్జు కావడంతో డీన్ దుర్మరణం చెందాడు. రోల్ఫ్ తలకు బలమైన గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. కానీ తున్ స్వీడ్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. డీన్ జీవించి ఉంటే హాలీవుడ్ లో ప్రముఖ హీరోగా రాణించేవాడని అక్కడి సినీ
సినీ పెద్దలు పేర్కొన్నారు. అతడి మరణం తర్వాత ప్రకటించిన అకాడమీ అవార్డులో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ సినిమాకు బెస్ట్ లీడింగ్ యాక్టర్ పురస్కారం లభించింది. కానీ దాన్ని అందుకోవడానికి డిన్ జీవించలేడు. అయితే డిన్ మరణం తర్వాత కూడా జీవించి ఉన్నాడని అతడి అభిమానులు నమ్మారు. దీనికి కారణం ఆ కారే. అవును, ఆ కారు వల్ల డిన్ మాత్రమే కాదు, దాని విడిభాగాగా వాడిన వ్యక్తులు కూడా ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఆ కార్ నెంబరు డిన్ మరణానికి కారణమైందని, అది ఆత్మ ఆవహించిన కార్ అని వదంతులు వచ్చాయి. డిన్ మరణం తర్వాత చోటు చేసుకున్న కొన్ని ఘటనలు అది నిజమే అని అనిపించేలా చేశాయి. ప్రమాదం తర్వాత డిన్ ఆత్మ ఆ కారులోనే ఉండిపోయిందని అంతా భావించారు. ఈ కారు ఇంజన్, టైర్లు, ఇతర విడి భాగాలను కొనుగోలు చేసి తమ వాహనాలకు అమర్చుకున్న వ్యక్తులు ప్రమాదాలకు గురై చనిపోవడం వల్ల ఆ కారులో ఆత్మ ఉందని జనాలు నమ్మడం మొదలుపెట్టారు. యాక్సిడెంట్ జరిగిన స్థలం నుంచి కారును తొలగించి ట్రక్ లోకి ఎక్కించారు. అయితే ట్రక్ లో ఉన్న కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్లి అందులో ఉన్న ఒక మెకానిక్ కాళ్ళ మీదకి ఎక్కింది. ట్రక్ ఏటవాలుగా ఉండడం వల్ల అలా జరిగి ఉండొచ్చని భావించారు. ఈ కారును విడిభాగాలు విక్రయించి బ్యారిస్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. బ్యారిస్ వద్ద ఇంజిన్ కొనుగోలు చేసిన ట్రాయ్ మెక్ హెన్రీ తన స్నేహితుడు విలియం హెస్ట్రిచ్ కారుతో పోటీ పడుతూ ప్రమాదానికి గురయ్యాడు. మెక్ హెన్రీ కారుపై పట్టుకోల్పోయి చెట్టును ఢీకొని చనిపోయాడు. ఆ కారుతో పోటీ పడిన విలియం కారు సైతం అదుపు తప్పింది. కానీ విలియం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత డిన్ కారు టైర్లు చెక్కు చెదరలేదు. వాటిని బ్యారిస్ మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఈ వరుస ఘటనల తర్వాత బ్యారిస్ కారులోని మిగతా భాగాలను తన వద్దే ఉంచుకున్నాడు. ఎవరికి అమ్మకూడదని భావించాడు. ఒక రోజు అతడి గ్యారేజ్ లోకి చొరబడిన ఇద్దరు దొంగలు ఆ కార్ స్టీరింగ్ వీల్, సీట్లను దొంగిలించిపోయి గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత బ్యారిస్ ఆ కారును కొద్ది రోజులు గ్యారేజ్ లో జాగ్రత్తగా దాచిపెట్టాలని, హైవే సేఫ్టీ ఎగ్జిబిషన్ లో తరలించాలని నిర్ణయించుకున్నాడు. కారును ఎగ్జిబిషన్ కు తరలించాలని భావించిన కొద్ది రోజుల్లోనే ఆ గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రం ఏమిటంటే ఆ ప్రమాదంలో కారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో బ్యారిస్ కు దెమ్మ తిరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ కారును వదిలించుకోవాలని బ్యారిస్ భావించాడు. ప్రమాదం తర్వాత ఆ కారును స్థానిక హై స్కూల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే ఎగ్జిబిషన్ కు తరలించారు. విద్యార్థులంతా ప్రమాదానికి గురైన కార్లను చూస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. లిటిల్ బాస్టర్ కారు ఒక విద్యార్థి మీద పడింది. దీంతో ఆ విద్యార్థికి పక్కటెముకలు విరిగాయి. డిన్ కారును ట్రక్కులో పెట్టి హైవే ఎగ్జిబిషన్ కు తరలిస్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కారును తీసుకెళ్తున్న ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్ నుంచి కింద పడిన డ్రైవర్ మీద డిన్ కార్ పడింది. అనంతరం అదే హైవేలో వెళ్తున్న మరో 2 ట్రక్కుల మీద పడింది. ఆ తర్వాత కారు అదృశ్యమైంది. అప్పటి నుంచి జేమ్స్ డిన్ మరణం, కారు మిస్సింగ్ ఘటనలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ కారు ఎవరికి కనిపించినా లేదా ఎవరైనా వినియోగిస్తున్నట్టు సమాచారం అందినా తమకు తెలపాలని ఇల్లినాయిస్ లోని ఓలో ఆటో మ్యూజియం ప్రకటించింది. కారు ఆచూకీ చెప్పిన వరకు $1 మిలియన్ చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ కారు గురించి సమాచారం లేదు. ప్రమాదం తర్వాత ఆ కారును ఎవరైనా ఎత్తుకెళ్లారా, మాయమైందా అనేది ఎప్పటికీ తెలియరాలేదు. మరోవైపు ఈ కారు ప్రమాదంతో సంబంధం ఉన్న డిన్ మెకానిక్ రోల్ఫ్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదం జరిగిన రోజు డిన్ తో పాటు ప్రయాణించిన రోల్ఫ్ మానసిక రోగిగా మారిపోయాడు. 1960లో ఒకసారి, 1967లో మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తను చనిపోయే ప్రయత్నంలో భార్యను 14 సార్లు కత్తితో పొడిచాడు. లక్కీగా ఆమె ప్రాణాలకు ఏమీ కాలేదు. అయితే రోల్ఫ్ 1981లో మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే ఏడాది డిన్ కారును ఢీకొట్టిన తుర్నా సీడ్ లంగ్ క్యాన్సర్ తో చనిపోవడం గమనార్హం. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.